వచ్చినటువంటి నా అక్క చెల్లెళ్లకు, తల్లులకు, అన్నలకు, తమ్ముళ్ళందరికీ కూడా, అదేవిధంగా చిలకమర్రి ప్రభాకర్ రెడ్డి అలియాస్ సిపి రెడ్డి వారి దంపతులకు, వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయుల మహిళా కౌన్సిలర్లకు, ఈ గ్రామ పెద్దలకు అందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు సంక్రాంతి పండుగ అనగానే ఒక పండుగ వాతావరణంలో ఒక పందెం వాతావరణం సృష్టించబడుతుంది. మన రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా, ఇక్కడ మొత్తం ఒకే రాష్ట్రం కాకుండా మన రెండు తెలుగు రాష్ట్రాల తెలుగు వాళ్ళందరం కూడా మకర సంక్రాంతి రోజు ఒక్కొక్క రకంగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సాంప్రదాయాలు ఉంటాయి. మరి ఇక్కడైతే పొద్దున్న లేవగానే మహిళలు ఇంటి ముందల వాకిలి శుభ్రం చేసుకోవడం, ముగ్గులు వేసుకోవడం, వాకిల్ని అందంగా తీర్చిదిద్దుకోవడం, అదేవిధంగా యువకులు, పిల్లలందరూ కూడా పతంగుల్లో నిమగ్నమై పతంగుళ్ళు పోటీపడి ఎగిరేసి డీల్ చేయడము, లేదా కీంచ్ కట్ చేయడము, ఇంకొకరు పతంగులు ఇంకోని కట్ చేయడము, ఈ విధంగా ఆటలాడి పందాలు కాస్తూ పతంగులలో విలీనమైపోతా ఉంటారు తెలంగాణ ప్రాంతంలో. ఆంధ్ర ప్రాంతంలో అయితే కోళ్ల పందాలు, ఎడ్ల పందాలు, ఇతర పందాలతో అక్కడ పండుగ పండుగను ఒక ఏర్పాటు చేస్తూ ఉంటాం. అదే వాతావరణం దృష్టిలో ఉంచుకొని అందరం కూడా ఈ ప్రాచీన కాలం, ఈ ఆధునిక కాలం మారుతున్న కొద్దిగా కూడా మన సాంప్రదాయ పండుగలను మర్చిపోతున్న తరుణంలో మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని మనందరం కూడా సంక్రాంతి పండుగను మరొద్దని ఒక దూర దృష్టితోని ప్రతి ఒక్క మహిళలు కూడా ముగ్గులలో పాల్గొనాలి. ఏదో ఒక ప్రాంతంలో కాకుండా ఎవరి ఇంటి ముందర వాళ్ళకైతే కంఫర్టబుల్ గా, సౌకర్యవంతంగా ఉంటుంది కాబట్టి వాళ్ళ ఇంటి ముందరనే వాళ్ళ వాకిల్ని శుభ్రం చేసుకోవడం జరుగుతుంది, ఇంటిని అలంకరించుకోవడం, వాకిల్ని అలంకరించుకోవడం, అందంగా తీర్చిదిద్దడం జరుగుతుంది. కాబట్టి అందరినీ కూడా చైతన్యపరుస్తూ ముగ్గులలో పాల్గొనేటట్టుగా చేసే ఏదైతే కార్యక్రమం తీసుకుందో మనందరం కూడా చప్పట్లతోని సిపి ప్రభాకర్ రెడ్డి వారి దంపతులను కూడా మనం ఒకసారి ఆస్వాదించాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో కూడా వారు ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేయాలని అందరం కూడా కోరుకుందాం. ఈ విధంగా ముగ్గులు ఏదైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా, అందరూ కూడా ఇక్కడ విజయం సాధించిన వాళ్ళే, ముగ్గుల పోటీల్లో పాల్గొన్నందరూ కూడా దీనికి విజయానికి చేరుకున్న వాళ్ళే, అందరూ కూడా గెలిచినట్టే. కానీ ఇంతకుముందు మహిళా సోదరుమణులు చెప్పారు, ఏదైతే ముగ్గుల పోటీల్లో ఎన్నిక చేసేటువంటి ముగ్గుకు కొన్ని ప్రామాణికలు ఏదైతే నిబంధనలు ఏదైతే ఉన్నాయో ఆ నిబంధనల ప్రకారంగా ఏదైతే ముత్యాల ముగ్గులు కానివ్వండి, లేదంటే ప్రాచీన ముగ్గులు కానివ్వండి, లేదంటే పాలు పొంగడం కానివ్వండి, గంగరెద్దులు కానివ్వండి, ఇతర గౌరీ పూజ బొబ్బొమ్మలు కానివ్వండి, ఈ విధంగా అన్ని కూడా పండుగ వాతావరణం ఉట్టుపడి ఏదైతే ముగ్గు ఉందో దాన్ని సెలక్షన్ చేసి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా నిర్ణయించడం, ఇక్కడ న్యాయ నిర్ణయించడం జరిగింది. దాని అందరం గెలుపుకు అర్హులమే. కానీ ఏదో ఒక చిన్న లోపం వల్ల మనం గెలుపు దగ్గర వచ్చి జర వెనుక, కానీ గెలిచినా గెలవకున్న అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక 300 విలువ చేసి ప్రతి ఒక్క బహుమతి సిపి ప్రభాకర్ రెడ్డి గారు అందరికీ కూడా ఇవ్వబడుతుంది. కాబట్టి ఇంకొక విషయం కూడా, ఇక్కడ పండుగ వాతావరణమే కాకుండా మనం ఒక భౌగోళికంగా కూడా మన అందరం కూడా సంక్రాంతి అనగానే ఒక వాతావరణం మారిపోతుంటాం. చలికాలం నుండి ఎండాకాలం వస్తూ ఉంటాం. ఎండాకాలం ఎట్లా వస్తామంటే భూమిని ఖగోళ శాస్త్రంలో భూమిని భూమధ్య రేఖ, మకర రేఖ, కర్కాటక రేఖ, అదేవిధంగా ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం ఈ విధంగా ఏదైతే భాగింపబడదో, మనం ఏదైతే ఇప్పటి వరకు భూమధ్య రేఖ, మకర రేఖ, కర్కాటక రేఖ నుంచి మకర రేఖలకు ప్రయాణం చేస్తా ఉన్నాం. పురాణాలలో అయితే ఈ రోజు నుండి కూడా, అంటే మకర సంక్రాంతి నుండి కూడా ఉత్తరాయణంగా మనం పరిగణింపబడుతుంది. కాబట్టి మనందరం కూడా ఈ రోజు పండుగ, ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొని ఒక పండుగ వాతావరణాన్ని మనం అనుభవించి ఆస్వాదించి ప్రతి ఒక్కరం కూడా ఇక్కడ మీ వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి దానికి మరి ఒకసారి ప్రత్యేకంగా సిపి ప్రభాకర్ రెడ్డి గారు మా అందరూ కూడా సుపరిచితులు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, గతంలో ఇక్కడ కౌన్సిలర్ గా పోటీ చేసినటువంటి వ్యక్తి. కాబట్టి రేపు కూడా భవిష్యత్తులో పోటీ చేయొచ్చు. ఇది సందర్భం కాదు కానీ మీకు గుర్తు చేస్తా ఉన్నాం. మనందరం కూడా మనల్ని కూడా ప్రోత్సహించండి. కాబట్టి రేపు ఏమన్నా ఆయనకు అవకాశం వస్తే మనందరం కూడా మూకుమ్మడిగా ఏకగ్రీవంగా ఆయనను ప్రోత్సహించి ముందుకు నడిపించాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది. కాబట్టి అందరం కూడా ఈ పండుగలో పాల్గొని మనం మకర సంక్రాంతి ఈ పండుగను ఆస్వాదించి అందరం కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన సిపి ప్రభాకర్ రెడ్డి గారికి, కాలనీ నివాస్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. నరేందర్ నిన్నటి నుంచి లక్కీ డ్రా అంటుండు. ఈ లక్కీ డ్రాలో ఎవరికి పేర్చి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఓపెన్
వచ్చినందుకు కంగ్రాచులేషన్ అఖిల గారు.